హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ పీతల్ దమ్ బిర్యానీ అండి. ఇది చాలా బాగుంటుంది. క్రాబ్స్ అనేవి మంచిగా స్పైసీగా కుక్ అవుతాయి. అలానే రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకవేళ ట్రై చేస్తే ఒకసారి చూసేద్దాం. 1 కేజీ పీతలు తీసుకున్నానండి. ఇవి క్లీన్గా నీట్గా కడుక్కోవాలి పసుపు ఉప్పు వేసి. అలానే మసాలా కోసం స్పైసెస్, ధనియాలు జీలకర్ర, స్పైస్కి సరిపడా ఎండుమిర్చి, నల్ల యాలుక, నార్మల్ యాలుకలు, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, మిరియాలు, దాల్చిన చెక్క, అలానే స్టార్ పువ్వు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తీసుకున్న స్పైసెస్ పౌడర్, అలానే హంకర్డ్, టొమాటో ప్యూరీ అండ్ సాల్ట్. హంకర్డ్ అనేది కర్డ్ని ఒక క్లాత్లో వేసి టైట్గా కట్టి దానిపైన వెయిట్ పెడితే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. అదే హంకర్డ్ అండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పీతల్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే మసాలా పౌడర్ ఒక 3 స్పూన్స్, రుచికి తగినంత ఉప్పు, అలానే టొమాటో ప్యూరీ. నేను చిన్న సైజ్ టొమాటోలు 2 తీసుకున్నాను కేజీ పీతలకి. ఇందులోనే తీసుకున్నట్టే హంకర్డ్ 4 స్పూన్స్, కర్డ్కి 2.5 స్పూన్స్ అలా అవుతుంది హంకర్డ్, వాటర్ అంతా పోయి. ఇవి ఒకసారి కలుపుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, గుచ్చుకుంటాయి పీతలు. ఇందులోనే మీ స్పైస్కి సరిపడా కారం వేసుకుని ఒక 2 అవర్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. పీతలు హార్డ్గా ఉంటాయి కదా, మంచిగా పడుతుంది మసాలా మొత్తం. అలానే కేజీ పీతలకి 3/4 కిలో వరకు రైస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మీ స్పైస్కి సరిపడా వేసుకోండి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి పీతల్ని 1 by 1 దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా ఫ్లాట్ బేస్ ఉన్నదైతే ఈవెన్గా కుక్ అవుతాయి పీతలు. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనియండి. ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ వేసి పచ్చిమిర్చి మీ స్పైస్కి సరిపడా వేసుకుని అందులో ఎసరుకి సరిపడా వాటర్ వేసుకోండి. అందులోనే ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం పీతలను ఒకసారి తిరగేసుకోవాలి, ఎందుకంటే 2 సైడ్స్ కుక్ అవ్వాలి కదా ఈవెన్గా. పీతలన్నిటిని తిరగేసుకోవాలి 1 by 1. మూత పెట్టేసి ఇప్పుడు మనం రైస్ చూద్దాం. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 నిమ్మ చెక్కలు వేసుకోండి చిన్నగా ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని. పీతలను ఒకసారి మళ్ళీ కదపండి. చూసారా వాటర్, మనం కర్డ్ వేస్తే ఇక్కడ వాటర్ ఎక్కువైపోతుంది, అందుకనే హంకర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర. మనం దమ్ కోసం క్లోజ్ చేయడానికి, సీల్ చేయడానికి ఇలా మైదాపిండి ముద్దను రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. పీతలు ఎలా కుక్ అయ్యి చూసుకోవడానికి ఒక నైఫ్ పెట్టి ఇలా పోక్ చేస్తే మనకి తెలిసిపోతుంది, ఫ్లెష్ అంతా సాఫ్ట్గా అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయినాయి పీతలు. ఇప్పుడు మనం వాటర్లో రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ ఏంటంటే 70% కుక్ అయిన వెంటనే పీతల మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం మనం. ఇవి లెమన్ స్లైసెస్ మీరు కావాలంటే ఉంచేసుకోవచ్చండి, లేకపోతే తీసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర యాడ్ చేసి రైస్ లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ మిగతా రైస్ అంతా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంది కదా, అది ఒక 1/2 గ్లాస్ తీసుకోండి, మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకుని పైన కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకుని క్యాప్ పెట్టేసి సీల్ చేసేసుకోండి. మనం తీసుకున్న మైదాపిండి ఉంది కదా, దాంతో సీల్ చేసేసి ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేయాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే అంతేనండి, మన పీతల దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.
రైస్ చక్కగా ఫ్లేవర్ఫుల్గా ఉంటే అలా పీతల్కి కూడా మంచి మసాలా పడుతుంది. అంతేనండి, మన పీతల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రీవియస్ వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇందులో మనం ఏంటంటే ఇవి స్పైస్డ్ ఆనియన్స్ అలానే రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.